అంటే ఫైర్ 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 కానీ ఏదో పుష్ప సినిమాల పుష్ప అంటే పువ్వు అనుకున్నారా ఫైర్ అంటే ఇది అంత రివర్స్ ఉంది. దయాకర్ నా ఫైర్ కాదు పువ్వు అని చెప్పుకొస్తుంది. ఎందుకంటే అంత కూల్ అయిపోయింది. ఇప్పుడు దయాకర్ ఇంకో యాంగిల్ చూస్తుంది తెలుగు సమాజం. దయాకర్ ఫైర్ అనేది పార్టీ అధికారంలోకి రావడానికి ఫైర్ అవుతాడు, ప్రజా సమస్యలు చూస్తే ఫైర్ అవుతాడు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది, అంత సమర్థంగా నడుస్తుంది, అంత సంతోషంగా ఉన్న క్రమంలో ఇక ఫైర్ ఎందుకు, ఎవరి మీద ఫైర్ కావాలి నేను ఇప్పుడు. తర్వాత సమాధాన పూర్వకంగా కూడా దయాకర్ ఉంటాడు. తర్వాత ఆవేశమే కాదు ఆలోచన కూడా ఉంటుంది, త్యాగం ఉంటుంది తనలో. మామూలుగా ఏంటంటే దళిత్స్ ట్రైబ్స్ అనగానే యాంగర్ ఎక్కువ ఉంటుంది, అంత ఆవేశపడిపోతారు, తిడతారు, లేకపోతే ఇట్లా అనేది ఉంటుంది. కానీ నేను నా ఆలోచన అంతా ఎక్కువ అంబేద్కర్ నుంచి డెరివేషన్స్ ఉంటాయి. నాకు సమాజం సమస్యల్లో ఉన్నప్పుడు ఆగ్రహం ఉంటుంది, సమాజం సమాధానపూర్వకంగా ఉన్నప్పుడు ఎట్లా ఉండాలో దయాకర్ ఇప్పుడు అట్లా ఉంటున్నాను. అంటే దీన్ని మీరేమో త్యాగం అంటుండ్రు, దీన్నేమో వేచి చూస్తున్న తరుణం అంటున్నాను. మంచి అవకాశం కోసమే. ఇంకొకటి ఏంటి, పదవే లక్ష్యంగా పనిచేసేటోడు ఆశపడుతోడు ఎప్పుడు కూడా భంగపడతాడు. పదవే లక్ష్యంగా పనిచేసేటోడు ఒక లక్ష్యం ఒక ఆశయం కొరకు ఉండాలనుకుంటాడు ఎప్పుడు కూడా నిమ్మలంగానే ఉంటాడని చెప్పడానికి ఈ ప్రయత్నం. గవర్నమెంట్ మాత్రం సమస్యలు పోవు, సమస్యలు ఎప్పుడు ఉంటాయి. ఇప్పుడు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సమస్యల మీద దగ్గర మాట్లాడతారు, అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతారు. సమస్యలు ఏవైనా ఉంటే చేసే లక్షణం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోరాటాలు ఏమవసరం. మీరు ఇది చెప్పండి, లేదు మీరు శివారెడ్డి గారు ఈ సమస్య ఉందని ముఖ్యమంత్రి గారి దృష్టికో లేకపోతే అయోధ్య గారితో ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని ఇమీడియట్గా రిజాల్వ్ చేసే ముఖ్యమంత్రి వినే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా. ఇంతకుముందు ఆయన పెద్ద మైకు పెట్టినా కూడా ఈయన కూడా అది మరొకటి చేయాలనే ముఖ్యమంత్రి ఉండే. వినే ముఖ్యమంత్రి, ప్రజలంటే గౌరవించే ముఖ్యమంత్రి ఉన్నాడు. కాబట్టి నాకు తెలిసి ప్రజా సంఘాలకు కూడా వినతుల కోసం సందర్భం చూస్తారు తప్పితే డిమాండ్స్ కొరకు పోరాడతారని నేను అనుకోను. భవిష్యత్తులో పోతే గీళ్ళే ఈ మన బిల్ల రంగాలు ఉన్నట్టుగా మన జగదీష్ రెడ్డి, కేసీఆర్ ఇట్లాంటి వాళ్ళు చేస్తారు. కానీ వాళ్ళు కూడా సభలో ప్రశ్నలు లేకపోతే అంశాలు తెర మీదకి తెస్తే పరిష్కరించి ప్రభుత్వంగా ఇది భవిష్యత్తులో ఉంటుంది. మీరు చూస్తారు క్యాబినెట్ కూడా అంత కలెక్టివ్గా ఉన్నది, అంత పీపుల్స్ ప్రో గవర్నమెంట్గా ఉన్నది. కాబట్టి పెద్దగా సమస్యలు రావు. రేపటి రోజున ఒక మంత్రిని కూడా అలర్ట్ చేసి ప్రజా సమస్యలు ధర్నా చౌకులు లాంటివి ఉంటే అక్కడికి పంపించి రిపోర్ట్ రాసుకొని వచ్చి ముఖ్యమంత్రి గారికి ఇచ్చే పరిస్థితులు కూడా రేపు ఉంటాయి. కానీ చాలా ఏరియాల మీరు సూర్యాపేట అన్నారు కాబట్టి మీరు సూర్యాపేట జిల్లా ఇది సూర్యాపేటతో సహా నీళ్ళు లేక పంటలు ఎండిపోతున్నాయి. జగదీష్ రెడ్డి గారు ఒక 3 months లోనే నాట్ ఓన్లీ జగదీష్ రెడ్డి, జగిత్యాలు అట్లయితున్నాయి, మా ఓన్ జిల్లా మామనార్లు అట్లయితున్నాయి, నల్గొండ ఓవరాల్ అట్లయితున్నాయి, ఖమ్మంలో అట్లయితున్నది, కరీంనగర్లో, నిజామాబాద్, తెలంగాణ అంతా కూడా పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఎందుకు ఈ 3 నెలల్లోనే మీ ప్రభుత్వం రాగానే ఏమైంది? అది ఎండిపోయిన పంటల్ని తీసుకొచ్చేసి మొత్తం తెలంగాణ ఎండిపోతున్నట్టుగా చేస్తున్న బీఆర్ఎస్ని ప్రశ్న అడగాలి. కానీ కాళేశ్వరం ఫెయిల్యూర్ అనేది ఇప్పుడు కనబడుతున్నది మనకు. మామూలుగా కాళేశ్వరం ఆ 2 బ్రిడ్జిలు సుందిల్ల మేడిగడ్డ, అన్నారం మేడిగడ్డ ఫెయిల్యూర్ ఒకటి. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే ఏది చేయాలన్నా కూడా నిధులు లేకుండా అప్పుల రాష్ట్రంగా మార్చుకుంది. మీరు ఇప్పుడు ఆర్టీఐ ప్రకారం వేసినా కూడా రేపు మన ప్రిన్సిపల్ సెక్రటరీ ఫినాన్స్ మీకు ఇచ్చేది ఏమిస్తాడు ఒకసారి చూడండి. అంటే మొత్తం అప్పులు దాదాపు 6,81,000 కోట్లు అప్పులు ఉంటే ఇప్పుడు వచ్చే బడ్జెట్లో మనం కట్టేది కూడా 51,000 కోట్ల పైచీలకు పన్నులే కట్టాల్సి వస్తుంది. అసలు ఎట్లా ఉందంటే రోజువారీ కూలికి పోయే తన జీవితాన్ని ఎట్లా నడుపుకోబోతుందో ప్రభుత్వం పరిస్థితి ఆడికి తెచ్చిపెట్టింది. విలాసాల కోసం 1,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం లాంటి దానికైతే 95,000 బడ్జెట్ నుంచి ఖర్చు పెట్టింది. మన బడ్జెట్ నుంచి, కార్పొరేషన్ నుంచి కాకుండా. ఇప్పుడు మిగతా కొన్ని ప్రాజెక్టుల విషయాలకు వచ్చినప్పుడు వాటి కనీస పనులు కానాటి కూడా 1,000 కోట్లు ఖర్చు పెట్టింది. దుబారా, ఆర్థిక దుబారా. ఇప్పుడు అన్ని కట్టాలన్నా వద్దా అంటే కట్టాలి అంటారు. ఇప్పుడు పేదోనికి ముద్దడి నోట్ల పువ్వ పెట్టాలన్నా లేకపోతే కలెక్టరేట్ కట్టాలన్నా, ఇండ్లు కట్టాలన్నా లేకపోతే ఆర్డీఓ ఆఫీస్లో పోలీస్ స్టేషన్లో కట్టాలన్నా, లేకపోతే సెక్రటరేట్ కట్టాలన్నా, మనం రైతులకు సంబంధించిన రుణమాఫీలు చేయాలన్నా, ఇవన్నీ కూడా తేడా లేకుండా పోయిండు. వాళ్ళు ఇష్టానుసారం ఖర్చు చేసుకుంటూ పోయిండు. ఏదో జోగుల రూపాయి ఉంటే ఏమంటారు పిచ్చోడుగా ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టుకుంటూ పోయిండు.
ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చే వరకు 6 గ్యారెంటీలు అమలు చేయడం ఒక ఎత్తు అయితే, ప్రభుత్వ నిర్వహణ అనేది కూడా మేము స్పెషల్ గ్రాంట్స్ తీసుకొని సెంటర్ నుంచి మాట్లాడుకొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కనుక అధికారంలో ఉంటే నిజంగా చెప్తున్న ప్రజా తిరుగుబాటే వచ్చే పరిస్థితి. సామరస్యంగా ఆ సమస్యలన్నీ పరిష్కరించే ఒక్క యూనిట్ విద్యుత్ తగ్గిందా మనం ఇచ్చే దాంట్లో? కరెంటు కష్టాలు ఉన్నాయంటారు. ఇప్పుడు కేసీఆర్ రాగానే నీళ్ళనన్నింటి తీసుకుపోయి పైకి విసిరేసిందా? గ్రౌండ్ వాటర్ ఎందుకు పోయింది? నీళ్ళ ఫోటోలలో ఉన్నాయి. వాస్తవంగా కూడా గ్రౌండ్ వాటర్ మనం ఇప్పుడు కూడా గ్రౌండ్ వాటర్ స్కాసిటీ మనకు కనిపిస్తుంది. ఒకటి నీళ్లు లేవు. ఒకటి ఏంటంటే ఎల్లినా లానినా ఎఫెక్ట్ లో 4 ఇయర్స్ బంచ్ ఉంటుంది. ఒక 4 ఇయర్స్ అనూహ్యమైన వరదలు వస్తాయి. ఒక 4 ఇయర్స్ మళ్ళీ లానినా ఎఫెక్ట్ తో ఉంటాయి. అదే కాకుండా ప్రాజెక్టులలో నీళ్లు నింపుకునే పరిస్థితి లేకుండా అయింది. ఇప్పుడు మీరు ఒక్కసారి కొండపోచమ్మ పోండి, ఒకసారి రంగనాయకమ్మ పోండి, మీరు ఈ ప్యాకేజెస్ అన్ని చూడండి. మనం లిఫ్ట్ ఎత్తిపోయడానికి కూడా లేదు ఇప్పుడు పరిస్థితి. అఫ్ కోర్స్ బెల్లంపల్లి నుంచి సొందిల నుంచి లింకేజ్ చేసి చేయొచ్చు రేపటి రోజున. ఆ ప్రాజెక్ట్ వయబిలిటీనే ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని నీళ్లు నింపితే అది కూలితే ఇది ఒక పెద్ద పంచాయతీ. కాంగ్రెస్ వాళ్ళు మేము కట్టిన దాన్ని నీళ్లు పెట్టి నింపి కూలగొట్టిరట. కానీ ఇప్పుడు మీకు ఎస్ఆర్ఎస్పిది కూడా మీరు చూడండి, అన్ని ప్లేస్లకు వస్తూనే ఉన్నాయి. మిడ్ మానేర్ నుంచి వచ్చే వాటిలో వస్తూనే ఉన్నాయి. ఎక్కడ పంట ఏమంటారు ఎండుతుంది, పంట రైతులకు సమస్యలు అవుతున్నాయని ఎక్కడైతే సీన్స్ వస్తున్నాయో, ఇంతకు ముందు వీళ్ళు ఎక్స్టెండెడ్గా మనం వరి సాగు చేసినాం. వరి నీటితోనే ఉంటుంది. మీరు చూడండి 2016 కంటే ముందు వరి సాగు, 16 నుంచి 21 వరకు వరి సాగు, 21 తర్వాత వరి సాగును తగ్గించింది కూడా రైతులు. ఎందుకంటే ఈ పంట కొనుగోలు అనేది వీలు కావట్లేదు. ఆ కల్లాలన్నీ రోడ్ల మీద కల్లాలైనప్పటి నుంచి ఎక్కువ వరి పండిస్తే సమస్య అయిందని కూడా లేదు. కానీ ఇప్పుడు పెరిగిన వరి సాగు విస్తృతి వల్ల కూడా నిరంతరం నీళ్లు కావాల్సిన పరిస్థితుల్లో ఫెయిల్యూర్ అయింది. అసలు కాళేశ్వరం అనేది కనీసం ఒక 10 టీఎంసీలు కూడా ఎత్తిపోసే పరిస్థితులు లేదు. సో అందుకని కొంత ఆ బ్యాగేజ్ ఉండి ఉంటుంది. డెఫినెట్గా వచ్చేసారి కూడా రెక్టిఫై అవుతుంది.